మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఛానల్. ఈ యొక్క 2024 డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మన ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా ఎంతో అక్యురేట్గా కూడా మన ప్రిడిక్షన్ ఉండడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా కూడా ఇక్కడ ముఖ్యంగా పాస్ట్, ఫ్యూచరు, మన ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్, ఈ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, ఈ మూడు విషయాలు కూడా మీకు 100కు 200% కూడా ఎక్కడా పొల్లుపోకుండా చెప్పేటువంటి విద్య కేవలం మన వద్దే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గోచారము, గ్రహచారము అనేటువంటిది ఎంతో వేరు వేరు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కనుక గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉన్నవి అని చెప్పి గ్రహచారంలో కూడా గ్రహాలు మారవు. మరి ప్రజెంట్గా ఈ యొక్క గోచారంలో కానీ ఈ యొక్క గ్రహస్థితి చూసుకుంటే రాహుగ్రహము మనకు మీనంలో ఉండడము, గురుగ్రహము అదేవిధంగా వృషభంలో ఉంటూ వక్రించి మేషాన్ని చూడడము, శనైశ్వరుడు చక్కగా కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో కుంభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి, అంటే కుంభంలో ఉండి మకరాన్ని వక్ర దృష్టితో చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క శని భగవానుడు సవ్య దృష్టితో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవి గురువు, శని ఎంతో ముఖ్య గ్రహాలు. సూర్యుడు వృశ్చికం నుండి ధనస్సుకి రావడము, అదేవిధంగా శుక్రుడు మకరంలోకి వెళ్ళిపోవడము, ఇలా ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రహస్థితి అనేటువంటిది చాలా బాగుంది ఈ ఇయర్లో. చివరి డిసెంబర్ నెలలో ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభాన్ని విడిచి మీనంలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు, ఏలుతాడు. ఇక్కడ 2.5 సంవత్సరాలు కూడా, ఈ 2.5 సంవత్సరాలు ఏలేటువంటి సందర్భంలో ఏ ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉండబోతున్నాయి 2025లో అనేటువంటిది మనము మరొక వీడియోలో తెలుసుకుందాం. మరి యొక్క డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క ఫలితాలు చూసుకుందాం. మిథున రాశి, మరి మిథున రాశికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ముఖ్యంగా మ్యారిటికల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మిథున రాశి, మిథున లగ్నం, భార్యాభర్తలలో ఎవరికైనా కూడా హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును. అదేవిధంగా కొంత కలత్ర సమస్యలు, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నంలో ఉంటే మాత్రం కాస్త ఆగండి, తొందరపడకండి, ఇప్పుడే ఒక 2-3 నెలలు ఆగండి. మిథున రాశి, మిథున లగ్నం. ఇక అభిప్రాయ భేదాలు. ఇక్కడ అభిప్రాయ భేదాలంటే ఇప్పుడు మీరు పనిచేసే చోట కావచ్చును, లేదా పార్ట్నర్షిప్లో వివాహం కావచ్చును, లేదా ఆల్రెడీ వివాహం కొత్తగా అయినటువంటి వారికైనా కూడా ఇవాళ సినిమాకు వెళ్దాము అంటే ఆహా నువ్వు చెప్తే నేనెందుకు రావాలి, రేపు పోదాము అని అన్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లో రేపు వెళదాము అన్నా కదా, మరి ఇవాళ తయారుగా అన్నట్టయితే నిన్న నువ్వు రాలేదు కదా, ఇవాళ నేనెందుకు రావాలి, నాకు ఇవాళ వేరే పని ఉంది అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అలాంటి సిచ్యువేషన్స్ ఉండకుండా కాస్త మొండిగా ఉండకుండా ప్రేమగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఇప్పుడు భార్యాభర్తలలో అయితే ఈ విధమైన పరిస్థితి. అదే కొంత మన ఒక 4-5 కలిసి ఒక పార్ట్నర్షిప్లో వివాహం ఉంటే ఓకే, ఇవాళ ఈ షేర్ ఇటు పెడదాం, లేదా ఈ షేరు ఇంత వచ్చింది, ఇది ఎవరైనా అబద్ధాలు ఆడి దొరికిపోవడం కానీ, లేదా అభిప్రాయంలో ఏమైనా భేదాలు రావడం కానీ, ఇట్లా గొడవలు జరుగుతాయి. ఇది ఒక 1.5 మంత్ ఉంటుంది కనుక ఇది ముందుగానే మనం చెప్పడం జరుగుతుంది. కనుక మీరు కొంత ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక ఈ యొక్క మిథున రాశికి సంబంధించి ఇంకా చూసుకున్నట్టయితే మనకు కొంత దుష్టులతో అకారమైనటువంటి కలహాలు అండ్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, వీటితో పాటుగా స్థాన చలనము ఉంది వీరికి కూడా. శారీరక శ్రమ, కొంత అవమానాలు ఉన్నవి, అధికంగా డబ్బు ఖర్చు ఉన్నది, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులతో కూడినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కొంత దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు, అదేవిధంగా తేజో క్షీణత, అంటే మంచి పేరు కాస్త నాశనం అయ్యేటువంటి పరిస్థితులు, అదేవిధంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు. మరి ఇక్కడ యంత్రాలు ఏమున్నాయ్యా గురువు గారు అంటే
మీరు కూరగాయలు కట్ చేసే చాకే పెద్ద యంత్రం. కనుక ఏదో ఆలోచించుకుంటా కూరగాయలు కట్ చేస్తే చెయ్యి కట్ చేసుకోవడం గానీ, కారులో వెళ్ళంగా ఎవరైనా డ్యాష్ ఇవ్వడం గానీ, ఇవన్నీ కూడా మనకు చెప్పి రావు. కనుక అది ఆలోచన చేసుకోవాలి. మరొక విషయం ఏమిటంటే, కొంత ఏదో ఒక పదోన్నతి లభించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క మిథున లగ్నము, మిథున రాశి వారికి. ఇక వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు, అదేవిధంగా సంతాన సౌఖ్యము, మనో నిర్మలత, ఇష్టవాంఛాఫల సిద్ధి. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి అద్భుతంగా ముందుకు వెళ్ళే అన్నింటా కూడా బాగుంది ఈ యొక్క మిథున రాశి వారికి, పర్వాలేదు. కానీ గురువు వక్రించడం వల్ల, అదేవిధంగా శని భగవానుని చూపు, గురుని వక్ర దృష్టి, ఇవి రెండూ కూడా ఒకటే ఇంటి మీద పడడం వల్ల అసలు ఎటు నుంచి ఏం లాభం వస్తుంది, ఈ చెయ్యి ఈ ఎగ్దమ్ ఇటు రావడము, ఇటు మిస్ అయిపోవడం. ఇంకా కుజుడు స్తంభించి మీకు మీ జన్మరాశిలో, మీ మీ లగ్నంలో, మీ ద్వితీయాతు, ఇవి రెండే స్థానాలలో కుజుడు స్తంభిస్తూ తిరుగుతున్నాడు కనుక ల్యాండ్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే 2025, 26 తర్వాత అద్భుతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది మీకు. ఒకవేళ ఇప్పుడు ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయి, మేము అమ్ముతాము అనుకుంటే అమ్మకూడదు. మీరు డబ్బు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చేసేసేయండి. విన్నరా? కనుక ఈ విషయాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళండి. వివాహ ప్రయత్నాలలో కాస్త ఆచితూచి ఉండండి. మొత్తం మీద మిథున రాశి వారికి కొంత 75% సేఫ్ జోనే. విన్నరా? ఆల్ ద బెస్ట్.